హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక 4 నుంచి 5 ఉసిరికాయలు వేసుకునేసి లోపల గింజలన్నీ కూడా తీసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకున్న తర్వాత మిక్సీలోకి ఈ పీసెస్ అన్నీ కూడా వేసుకునేసి అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకునేసి అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని కోర్స్లా గ్రైండ్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులోకి ఆయిల్ వేసుకునేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, శనగ విత్తనాలు అలాగే ఎండు మిరపకాయలను కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అలాగే మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండేసేసి బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన ఉసిరికాయ రైస్ అయితే రెడీ.